పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్లో చాలా వరకు బాధ్యత గల పాత్రలే వేశాడు. కొన్ని అల్లరి పాత్రలు వేసినా సరే హద్దులు దాటింది ఎప్పుడూ లేదు. సమాజానికి చెడు సందేశాలు ఇచ్చే అంశాలు తావు లేకుండా చూసుకుంటాడు పవన్ కళ్యాణ్. జానీ సినిమాలో నువ్వు సారా తాగుట మాను లింగం అంటూ మద్యపానానికి వ్యతిరేకంగా పవన్ ఓ పాట రాయించి స్వయంగా తనే పాడిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన గబ్బర్ సింగ్లో మందు బాబులం మేం మందు బాబులం అంటూ మందు కొట్టే వాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఓ పాట ఉంటుంది. ఆ పాట ఆడియోలో విన్నప్పుడు ఇలాంటి పాట పెట్టేరేంటి అనిపిస్తుంది, కానీ సినిమాలో దానికి కౌంటర్ సీన్లు కూడా ఉండడంతో బ్యాలెన్స్ అయిపోయింది. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం రాయించిన తోబా తోబా పాట చెడు అలవాట్లకు వంత పాడుతున్నట్టుగా ఉంటుంది. కానీ ఆ పాటకు సినిమాలో ఇచ్చిన ముగింపు ఓకే అనిపిస్తుంది. తన సినిమాల్లో మందు పాటలు పెట్టే సాంప్రదాయాన్ని పవన్ కాటమరాయుడులోనూ కొనసాగించాడు. ఇందులో జివ్వు జివ్వు అంటూ మందు కోసం నాలుక ఎలా లాగేస్తుందో వివరిస్తూ మందుబాబుల ఫీలింగ్స్ను అన్నీ బయట పెట్టేలా పాట రాయించారు. సినిమాలో దీన్ని ఎలా తెరకెక్కించారో, పాటను ఎలా ముగించారో కానీ లిరిక్స్ వింటుంటే మాత్రం ఏదో తేడా కొడుతుంది. ప్రస్తుతం పొలిటికల్ లీడర్గా ఉన్న పవన్ మున్ముందు రాజకీయాల్లో మరింత క్రియాశీలంగా ఉండాలనుకుంటున్నాడు. ఇలాంటి టైంలో ఈ జివ్వు జివ్వులేంటి అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరి సినిమాలో ఈ పాటకు సంబంధించి ఏదైనా మతలబు ఉందేమో చూద్దాం.